పెద్దబ్బాయి నీ పేరు నీ బాబు పేరా? మా అన్నయ్య పేరు. ఏంట్రా అప్పు? ఎంత అప్పు? నీ అన్న కోటను కొట్టు సంపాదించాడ్రా. ఒక మాట నాతో చెప్పకూడదు? ఇది డబ్బుతో తీరే సమస్య కాదన్నయ్య. తన వల్ల నీకు తిరిగిన అన్యాయం మర్చిపోలేదు. నీ పేరు చెప్తేనే ఎగిరిపడుతుంది. ఇన్నేళ్ళైనా కనీసం తన కడుపు పండలేదు. ఆ కారణంగా మొండితనం ఎక్కువైంది. దానికి కాండానికి గొడవ చేస్తుందన్నయ్య. వీటన్నిటికంటే చావటమే మంచిదని నేను నిర్ణయించుకున్నప్పుడు నీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సరే చచ్చే ముందు నిన్ను పిల్లల్ని చూసిపోదామని వచ్చాను. వచ్చిన చోట కోడల్ని కూడా చూసి సంతోషించి ఈ రైలు పట్టాల మీద పడుకున్నాను. ఈ పాపిష్టి జన్మ ఉండే పదేటానికి మాత్రమే కాదన్నయ్య, చావటానికి కూడా పనికిరాదు. చావటానికి కూడా పనికిరాదు. నేను బతికున్నంత వరకు నిన్ను చావనివ్వను. నాకు నువ్వు సుందరి కాకుండా ఇంకెవరున్నారా? ఇలా చూడు, నువ్వు సుందరమ్మ వచ్చి పీటల మీద కూర్చొని చేస్తేనే నా పిల్లల పెళ్లి జరుగుతుంది. కొద్ది రోజులు నేను చిన్నబ్బాయిగా అనకాపల్లి పెడతాను. సుందరమ్మకి నాలో మంచి మాటలు చెప్పి ఇక్కడ తీసుకొస్తాను. నేను తిరిగి వచ్చేదాకా పెద్దబ్బాయిగా నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు అన్నవి కాదన్నయ్యా, దేవుడివి. నువ్వేం చేసినా న్యాయంగా ఉంటుంది.